హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని జోనల్ వ్యవస్థకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ అప్డేట్ గురించి అందరికీ తెలిసిందే. సో డిఫరెంట్ జోన్స్ని మల్టీ జోన్స్గా డివైడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గెజిట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ మల్టీ జోన్స్లోని వివిధ జోన్స్ ఏంటి, సో ఆ జోన్స్ కిందకు వచ్చే డిస్ట్రిక్ట్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు తెలిసినవే. ఓకే, సో దీని గురించి తెలుసుకోబోయే ముందు దీని హిస్టరీ ఏంటి, సో ఇంతకు ముందు ఎలా ఉన్నాయి జోన్స్, సో ఇప్పుడు ఎలా చేంజెస్ అయ్యాయి, సో ఈ చేంజెస్ మంచిదేనా అనే డిస్కషన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ఒక హిస్టరీ చూస్తే, సో ఇంతకు ముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మొత్తం మనకి 6 జోన్లుగా ఉండేవి. ఓకే, సో ఆ 6 జోన్లలో 4 జోన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఆంధ్రప్రదేశ్ ఏరియా అయితే కవర్ చేసి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో అయితే ఉండేవి ఆ 4 జోన్స్. ఇంకొక 2 జోన్స్ వచ్చేసి తెలంగాణ ఏరియాలో అయితే ఉండేది. సో వన్స్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత సో ఆ 4 జోన్స్ అయితే ఉండేవి. సో ఇప్పుడు ఏమయ్యాయి అంటే, సో జిల్లాలు పెరగడం వల్ల, ఓకే, డిస్ట్రిక్ట్స్ పెరగడం వల్ల 26 డిస్ట్రిక్ట్స్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఒక జోన్స్ అనేవి పెరగడం జరిగింది. సో వివిధ జోన్లని మల్టీ జోన్ కిందకైతే తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ మల్టీ జోన్స్ అండ్ జోన్స్ సంబంధించిన చేంజెస్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తే, సో ఇంతకు ముందు మనకి మొత్తం 3 రకాల పోస్టులు అయితే ఉండేవి. సో ఒకటి జిల్లా పోస్ట్, ఇంకొకటి జోనల్ పోస్టులు, సో నెక్స్ట్ మల్టీ జోనల్ పోస్ట్. ఓకే, సో వీటిలో మనకి ఇంతకుముందు పర్సంటేజ్ లోకల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి పర్సంటేజ్ ఎంత ఉండేది అంటే, సో జిల్లా పోస్టుల్లోని 80-20 ఉండేది. అంటే మొత్తం 100 పోస్టుల్లో 80% పోస్టులు, అంటే 80 పోస్టులు ఆ జిల్లాలో నివసించే వాళ్ళకి లోకల్ అయి ఉంటారు కదా, సో లోకల్ క్యాండిడేట్స్కి 80 మెంబర్స్ని తీసుకొని, సో బయట జిల్లాలకు సంబంధించి లేదా బయట రాష్ట్రాల నుంచి అప్లై చేసిన వాళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక 20 మందిని తీసుకునేది. ఓకే, సో ఇప్పుడు జోనల్ పోస్టుల్లో ఎలా ఉండేదంటే, సో 70:30 ఉండేది. ఓకే, సో లోకల్ వాళ్ళకి 70 పోస్ట్ అండ్ నాన్ లోకల్ వాళ్ళకి 30 పోస్టులు అయితే వాళ్ళకి కేటాయించేవాళ్ళు. నెక్స్ట్ మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించి ఇందులో 60:40 ఉండేది. అంటే ఇది మల్టీ జోన్ సంబంధించి కాబట్టి, సో మొత్తం 100 పోస్టుల్లో 60 పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కి, 40 పోస్టులు సో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఉండేవి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, సో నిరుద్యోగులకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో 95% అనేది లోకల్ వాళ్ళకి కేటాయిస్తారు. ఓకే, సో 5% అనేది నాన్ లోకల్ వాళ్ళకి కేటాయిస్తారు పోస్టులు. ఓకే, సో ఈ 95% లోకల్ ఎవరవుతారు అంటే, జోన్స్ ఉన్నాయి, మళ్ళీ జోన్స్లో మల్టీ జోన్స్ ఉన్నాయి. సో ఏ పోస్టులు సో ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే, లెట్స్ సే మనం జిల్లా పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఈ జిల్లా పోస్టుల కిందకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ జిల్లా పోస్ట్ కిందకు వస్తాయి కాబట్టి, సో ఇందులో జూనియర్ అసిస్టెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఓకే, సో ఇప్పుడు లెట్స్ ఇక్కడ శ్రీకాకుళం ఉంది. ఓకే, సో ఈ శ్రీకాకుళం జిల్లా కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిలీజ్ చేశారు అనుకున్నాం. సో ఇప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే ఈ పోస్ట్కి లోకల్ అవుతారు. ఓకే, సో ఈ జోన్లో మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరూ నాన్ లోకలే, అలాగే మిగతా అన్ని జోన్స్ వాళ్ళు ఆ జిల్లా పోస్ట్కి నాన్ లోకలే అవుతారు. సో ఎవరైతే శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తూ ఉంటారో సో అది వాళ్ళు మనం గుర్తించడం ఎలా, అది కూడా నేను తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, లోకల్ అవుతారు. ఓకే, సో వాళ్ళకి 90% ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మిగతా 5% ఎవరు, సో ఇందులో ఈ జోన్లో వేరే వేరే జిల్లాలు ఉన్నాయి కదా, సో వాళ్ళు ప్లస్ ఈ జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 వీళ్ళందరూ నాన్ లోకల్ అవుతారు. సో అలాగే బయట స్టేట్ వాళ్ళు కూడా నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో అలా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి జోనల్ జిల్లా పోస్టులుగా సో ఇలా ఒక లోకల్ అండ్ నాన్ లోకల్గా డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ జోనల్ పోస్ట్లోని సూపరింటెండెంట్ పోస్టులు చూసుకుంటే, ఓకే, ఈ సూపరింటెండెంట్ పోస్ట్లోని లెట్స్ సే ఇది
జోన్ 1 అనుకున్నాం. ఓకే, సో ఈ జోన్ 1లో ఉండే జిల్లాలకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి, ఓకే, లేదా జోనల్ పోస్ట్ క్యాడర్కి సంబంధించి. సో ఇందులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు ఈ జోనల్ పోస్టులో జోన్ 1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకున్నాం సూపరింటెండెంట్ పోస్టులు. ఇప్పుడు ఈ జోన్ 1లో ఉండే డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి లోకల్ అవుతారు. ఓకే, సో మిగతా జోన్స్ ఏవైతే ఉన్నాయో జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 వీళ్ళందరూ నాన్ లోకల్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ బయట స్టేట్ వాళ్ళు కూడా నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో ఇది ఒక క్లారిటీ. నెక్స్ట్ ఈ మల్టీ జోనల్ పోస్టుల గురించి చూసుకుంటే లెట్స్ ఏ డిఎస్పి కానీ, ఓకే, సో ఇలాంటి పోస్టులు ఏవైతే హై క్యాడర్ పోస్టులు ఉన్నాయో సో ఇవి మల్టీ జోనల్ పోస్టులు అంటారు. ఓకే, సో ఈ మల్టీ జోనల్ పోస్టులు అంటే సో లెట్స్ ఏ మల్టీ జోనల్ 2లో ఎక్కువ డిఎస్పి ఖాళీలు ఉన్నాయి అని అనుకుంటే, ఓకే, సో ఈ మల్టీ జోనల్లో అప్లై చేసే మల్టీ జోన్ 2లో అప్లై చేసే వాళ్ళందరూ ఆ పోస్ట్కి లోకల్ అవుతారు. ఓకే, సో ఈ మల్టీ జోన్ 1 వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, అలాగే బయట స్టేట్స్ వాళ్ళు కూడా నాన్ లోకల్ అవుతారు. సో ఇది మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే, వన్స్ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే అఫీషియల్గా సో అందులో వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఖచ్చితంగా, సో వీళ్ళు ఏ జోన్ కిందకు వస్తారు అని. సో దాన్ని బట్టి సో మనం లోకల్ అవుతామో మనం అప్పుడు డిసైడ్ అవ్వచ్చు వన్స్ అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తాయి. బట్ ఇంతకు ముందు ఇలా ఉండేది, బట్ ఇప్పుడు ఏమైందంటే 95:5 అంటే ఈ 95% లోకల్ వాళ్ళకి 5% నాన్ లోకల్ వాళ్ళకి వీళ్ళు ఇలా డివైడ్ అనేది ఇలా చేయడం వల్ల సో ఆంధ్రప్రదేశ్ పీపుల్కి కొంచెం బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఆ జిల్లాల వారికి వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అనేది తగ్గుతుంది కాబట్టి జాబ్స్ క్రాక్ చేయడం కొంచెం ఈజీ అయితే అవుతుంది. సో వీటితో ఇలా చూస్తే ఇంజనీరింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ అవన్నీ సో వేరే స్టేట్లో మనం రాసుకోవాలి అనుకుంటే ఈ స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్లో సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్లు అంటూ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళు లాంగ్వేజ్ టెస్ట్లోనే మ్యాక్సిమం ఏపీ తెలంగాణ వాళ్ళు ఫిల్టర్ అయిపోయేవాళ్ళు. సో ఎందుకు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి. ఓకే, సో అలాగే మన స్టేట్లో ఇంతకుముందు ఈ బయట స్టేట్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండేది. ఓకే, సో వాళ్ళు మన దాంట్లో లాంగ్వేజ్ టెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు చాలామంది బయట స్టేట్ వాళ్ళు చాలామంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలా చేయడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి లోకల్ పీపుల్కి జాబ్స్ తగ్గిపోవడం వల్ల సో ఇది ఒక మంచి అవకాశం అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 95 పోస్ట్ లోకల్ వాళ్ళకి అండ్ 5 పోస్ట్ నాన్ లోకల్ వాళ్ళకి తీసుకురావడం జరిగింది. సో ఈ లోకల్ నాన్ లోకల్ దేని మీద డిసైడ్ అవుతుందంటే సో ఎక్కడ ఏమేం ఖాళీలు ఉన్నాయి, ఓకే, సో ఏ జోన్లో ఏ ఖాళీలు ఉన్నాయి, సో ఆ జోన్లో ఖాళీలు ఉంటే ఆ జోన్లో వాళ్ళే దానికి లోకల్ అవుతారు. ఓకే, మిగతా జోన్స్ అందరూ నాన్ లోకల్ అయితే అవుతారు. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు మార్చింది ఏంటంటే 95%:5%. సో 95% అంటే సో ఇది 95% అనేది రిజర్వేషన్ మనకి రావడం జరిగింది. సో అయితే ఇప్పుడు గుర్తించడం ఎలా, సో నేను ఈ ఏరియాలో ఉంటే నేను ఈ ఏరియాకి లోకల్ అని గుర్తించడం ఎలా అని ఒకసారి చూస్తే సో 4 years వరుసగా 4 years ఎవరైతే ప్రిపరేషన్ ఆ జిల్లాలో చేసుంటారో ఎవరైతే అక్కడ చదువు ఉంటారో సో లెట్స్ సే వరుసగా 4 years 5, 6, 7, 8th క్లాస్ అయినా అవ్వచ్చు, 4, 5, 6, 7 అయినా అవ్వచ్చు. సో అలా వరుసగా ఒకే జిల్లాలో 4 years చదివిన వాళ్ళు సో ఆ జిల్లాకి వాళ్ళు లోకల్. ఓకే, లేదా సో కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. లేదా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే సో 7 consecutive yearsలో 7 వరుసగా 7 సంవత్సరాల్లో సో అందులో ఎక్కువ ఇయర్స్ ఏ డిస్టిక్లో చదువు ఉంటే సో వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఒకవేళ వాళ్ళు చదవలేదు, లెట్సే ఒక పోస్ట్కి ఇంటర్ క్వాలిఫికేషన్ అనుకుంటే సో నెక్స్ట్ వాళ్ళు ఇంకా చదవలేదు అని మనం చదవకపోయి ఉంటే సో అప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు అంటే సో వాళ్ళు ఎక్కువ ఏ ప్రాంతంలో నివసించారు, ఎక్కువ ఇయర్స్ సో ఎక్కువ వాళ్ళు ఏ ప్రాంతంలో నివసించారు సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ అవుతారో నాన్ లోకల్ అవుతారో ఇలా అనేది వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. సో ఇవి 3 facts. ఫస్ట్ 4 years. సో ఒకవేళ అది కూడా లేకపోతే సెకండ్ ఛాన్స్ ఏంటి, ఫస్ట్ 7 yearsలో ఫస్ట్ కాన్సిక్యూటివ్ 7 yearsలో 4 years ఇప్పుడు
ఒక జాబ్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చూస్తే సో అక్కడ నుంచి 7 ఇయర్స్లో ఎక్కువ ఇయర్స్ ఆ జిల్లాలో చదువుంటే సో వాళ్ళు దానికి లోకల్. ఓకే, లేదా అసలు ఆ తర్వాత కూడా చదవలేదు అని అనుకుంటే సో అప్పుడు ఎక్కువ ఏ ప్రాంతంలో ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇది ఈ మల్టీ జోన్స్కి సంబంధించిన హిస్టరీ. ఓకే, సో ఇప్పుడు వచ్చిన న్యూ జోన్స్కి సంబంధించి ఇది. సో మల్టీ జోన్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3. సో ఇందులో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఇవి మీకు తెలిసిందే. అలాగే జోన్ 2లో జోన్ 4, జోన్ 5, జోన్ 6. సో ఇందులో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఏవైతే డిస్ట్రిక్ట్స్ పెరగడం వల్ల 26 అవ్వడం వల్ల సో ఇలా చేంజెస్ అనేవి జరిగాయి. ఓకే, సో ఇది ఇలా చూసుకుంటే ఇంకా ఇవన్నీ జాబ్ క్యాలెండర్కి సన్నాహాలని అయితే చెప్పొచ్చు. ఓకే, సో జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో మనకు తెలిసిన విషయమే, ఖచ్చితంగా వచ్చే ఇయర్లో అయితే వస్తుంది. ఓకే, సో నేను ముందు నుంచే చెప్తున్నాను, ఖచ్చితంగా మార్చ్లో అయితే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో టైం అయితే లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు అంటే గవర్నమెంట్ ఒక హింట్ అనేది ఇస్తూనే ఉంది. సో త్వరలో మేము జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పి. ఓకే, సో ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్తో పాటు ఓకే, సో ఇప్పుడుగా రీసెంట్ అయిన ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఇంతకు ముందంటే సాఫ్ట్వేర్ భూమిలో ఉనింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్ అవ్వడం వల్ల చాలామంది దే టర్న్ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓకే, సో అందుకని వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చెప్పింది ఏంటంటే ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్ చేసి ఓకే ఒక మెంటర్ని కన్సల్ట్ అయ్యి సో వాళ్ళ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనే విషయం అయితే తెలిసింది. చాలామంది చేస్తున్నారు కూడా. సో వీళ్ళు కూడా యాడ్ అవ్వడం వల్ల, సాఫ్ట్వేర్ పీపుల్ యాడ్ అవ్వడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో కాంపిటీషన్ పెరగడం వల్ల పేపర్ టఫ్నెస్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఆ పేపర్ టఫ్నెస్కి ఈక్వల్గా అయితే మీరు ప్రిపేర్ అయితే బెటర్. ఓకే, సో అలా ఉంటేనే మనం జాబ్ని క్రాక్ చేయగలం. ఓకే, సో నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో మీరు మాత్రం బిజీ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో మనకు తెలిసిందే గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సికి సంబంధించి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలకు సంబంధించి, సో అన్ని రకాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి సో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి అయితే గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయితే మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, లెక్చర్ నోట్స్ ఇస్తాం, అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్లు అన్నీ కండక్ట్ చేస్తాం. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాం. సో అందరూ కూడా త్వరగా అయితే క్లాసెస్కి ఎన్రోల్ అవ్వండి. సో టైం అయితే లేదు. ఓకే, సో వన్స్ క్యాలెండర్ వచ్చిన తర్వాత సో అందులో షెడ్యూల్ చేసుంటారు. సో ఆ షెడ్యూల్ చేసిన టైంలో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మీకు టైం అయితే ఉండదు. ఓకే, సో చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, సో ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే ఈజీగా జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో లైక్ చేయమని చెప్పండి. సో ఇది అందరూ కూడా వెల్ ప్రిపేర్ అయితే అవ్వండి. సో త్వరగా లేట్ చేసుకోవద్దు, టైం అయితే లేదు. వెల్ ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే క్రాక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.